నమస్కారం అమ్మా, నేను డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. మీ పిల్లలకి విరోచనాలు అయినప్పుడు ఖచ్చితంగా ఓఆర్ఎస్ ఇవ్వండి, లేకపోతే నీరస పడిపోతారు అని చెప్తాం కదా. మన దేశంలో 5 ఏళ్ల పిల్లల్లో 3వ వంతు మరణాలకు కారణం ఏంటో తెలుసా? విరోచనాలు, వాంతులు. ఆ నీరు లవణాలు కోల్పోయినప్పుడు పిల్లలు నీరస పడిపోయి చాలా మంది చనిపోతారు. అందుకనే మేము ఓఆర్ఎస్ ఇవ్వండి 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 అని చెప్తా ఉంటాము. మేము అలా చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు? మెడికల్ షాప్స్కి వెళ్ళి ఇలాంటివి కొని ఇస్తున్నారు. ఇది ఓఆర్ఎస్ ఎల్, రిబెలాన్స్ విత్ ఓఆర్ఎస్ అని సోను సూద్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, అవి కూడా కొంటున్నారు మీరు. కానీ మీరు చూడండి, ఇక్కడ చదివి చూడండి ఏమని రాసి ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఓఆర్ఎస్, ఇది ఓఆర్ఎస్ కాదు. ఇంకా పక్కకు తిరిపి చూడండి, ఇక్కడ ఏం రాసుంది? డు నాట్ గివ్ డ్యూరింగ్ డయేరియా, విరోచనాలు అప్పుడు ఇవ్వద్దు అని రాసుంది. ఎందుకో తెలుసా? ఇందులో చక్కెర శాతం చాలా ఎక్కువ ఉంటుంది వీటిల్లో. దాంతో విరోచనాలు పెరిగిపోయి మీ పిల్లలు ఇంకా ఇంకా నీరసపడిపోయి ప్రమాదంలో పడతారు. కానీ మీరు తెలియక ఇవే కొని పిల్లలకి ఇస్తున్నారు. మీరు ఓఆర్ఎస్ ఎలాంటిది ఇవ్వాలో తెలుసా? కొనే ముందు ఏం చూసుకోవాలో, ఆ ప్యాకెట్ మీద ఖచ్చితంగా ఈ 3 అక్షరాలు రాసున్నాయో లేదో చూడాలి. WHO రికమెండెడ్ ఫార్ములా ORS అని రాసుంటేనే అవి కొని అవి ఇవ్వాలి తప్ప మీరు ఈ ORSL, రిబెలాన్స్ విత్ ORS ఇలాంటి ఇచ్చి మీ పిల్లల్ని ప్రమాదంలో మట్టుకు పడేయొద్దు. దయచేసి ప్రమాదంలో పడేయొద్దు.